విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి కన్యారాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే, గ్రహాల వ్యతిరేక పరిస్థితులన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి శనైశ్చరుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ శని దోషం ఉంది. శనైశ్చరుడు యోగించటం లేదు. 7వ స్థానంలో శని సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కుటుంబంలో దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు సప్తమంలో శని సంచారం వల్ల విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకు ఉండే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే సప్తమ శని దోషం తొలగింపజేసుకొని వివాహపరంగా దాంపత్యపరంగా అనుకూలత రావాలంటే కన్యారాశి వాళ్ళు 7 కొండల స్వామిని, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఈ సంవత్సరం శనివారాలు పూజించుకోవాలి. వీలైతే 7 శనివారాల వ్రతం ఒకసారి చేసుకోవాలి. కన్యారాశి వాళ్ళు 7 శనివారాల వ్రతం చేస్తే సప్తమ శని దోషం తొలగిపోతుంది. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా నిశ్చయం అయిపోతాయి. దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శనివారం పూట కన్యారాశి వాళ్ళు బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి పోసి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారాలు వెలిగించుకుంటే సప్తమ శని దోషం తొలగిపోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలికను శనివారాలు సమర్పించడం ద్వారా కూడా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ఈ సంవత్సరం మే 18 నుంచి కన్యారాశి వాళ్ళకి రాహు బలం చాలా అద్భుతంగా ఉంది. రాహు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కన్యారాశి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. తలపెట్టిన పనులన్నీ పట్టుదలతో సాధించేటటువంటి యోగం 6వ స్థానంలో రాహు సంచారం వల్ల మే 18 నుంచి సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళకు ఉంది. 6వ స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి బయటపడతారు. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు కన్యారాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరంలో పాటించాల్సిన అవసరం లేదు. అయితే కేతువు మాత్రం మే 18 నుంచి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యయంలో కేతువు సంచారం వల్ల ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో నైరాస్యం వస్తూ ఉంటుంది. బంధుత్వాల మధ్యలో విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. 12వ స్థానంలో వ్యయంలో కేతువిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే నెలకొక్కసారి ఈ సంవత్సరంలో మే 18 తర్వాత మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అప్పుడు వ్యయంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి గురుబలాన్ని మనం పరిశీలిస్తే మే 15వ తేదీ నుంచి గురుబలం అనేది తక్కువగా ఉంది. గురువు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కన్యారాశి వాళ్ళకి గురుబలం ఉంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ సంవత్సరం చివరి వరకు గురువు 10వ స్థానంలో వక్రించి వస్తాడు. కాబట్టి గురుబలం లేదు. కాబట్టి ఈ సంవత్సరంలో మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు, మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కన్యారాశి వాళ్ళకు గురుబలం లేదు. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కన్యారాశి వాళ్ళు గురువారం పూట షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళండి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించండి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునికి నమస్కారం చేసుకొని ధునిలో కొబ్బరికాయ వేసి ప్రదక్షిణలు చేయండి. షిరిడీ సాయినాథుడి మందిరం దగ్గర భక్తులకి తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి. సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోండి. ఇలా గురువారాలు చేసినట్లయితే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరం సప్తమంలో శని ఉండటం వల్ల శనైశ్చరుడి బలం లేదు. అలాగే 12వ స్థానంలో కేతు ఉండటం వల్ల, వ్యయంలో కేతు ఉండటం వల్ల కేతు బలం లేదు. రాహుబలం మాత్రం అద్భుతంగా ఉంది. గురువు అతిచార ప్రభావం వల్ల అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురుబలం ఉంది. సంవత్సరం మిగతా అంతా కూడా గురుబలం లేదు. కాబట్టి గ్రహాల సంచారాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.